దేశమంతా కొంతమందికే సొంతమైపోయింది. వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమైపోయింది. తిరుగుబాటు చెండెగరలేకనే మార్పు మాయమైంది. కలిసి నోడి పెరుగలేకనే బానిస బతుకయ్యింది. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై. బేటీ పడావో అని చెప్తున్నారు, నారీ శక్తి అని చెప్తున్నారు. నయా మహాభారతం నడుస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కాంగ్రెస్ పాలనలో. ఒక ఆడబిడ్డకు 17 ఏళ్ల ఆడబిడ్డకు హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పోక్సో చట్టం కింద ఆ కేసును విధించకుండా ఇక్కడ ఆమెను హనీ ట్రాప్ చేసి గణేషి బాలిక మీద 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో పెట్టి తర్వాత ప్లేట్ బసిల్బాగ్ లో కేసు బుక్ చేస్తారు ఈయన మీద. కానీ బుక్ చేసిన కేసు ఏ విధంగా ఉన్నదంటే అలా అసలు కనీసం వేలబుల్ సెక్షన్ విధించారు. పోక్సో చట్టం కింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలి. నిన్న బండి సంజయ్ని పక్కన పెట్టుకొని రేవంత్ రెడ్డి మోడీ గారు నవ్వుతున్నారు. దేనికోసం 10 ఏళ్ల బాలికను నీ కొడుకు అన్యాయం చేసిండు, మేము నీకు వత్తాసు పంపుతున్నామని చెప్పడానిక. ఇప్పటికైనా కేంద్ర మంత్రి పదవి నుంచి బండి బర్తరాఫ్ పెట్టాలి. ఆయన తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. ఆయన కొడుకు ఏదైతే ఉందో ఆయనను అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. బాధిత ఆడపిల్ల ఏదైతే ఉందో ఆ బిడ్డకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.